ఉమ్మడి విశాఖపట్నంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు ఆనకట్లు నిండుకొండలా దర్శనమిస్తున్నాయి. ఏజెన్సీలో ఎడతెరిపిలేని వర్షాలకు అధిక సంఖ్యలో నీళ్లు చేరడంతో పాటు గండి కొట్టి కింద ఉన్న ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి కూడా చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో రావణాపల్లి ఆయకట్టు ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకొండలా దర్శనమిస్తుంది. ఈ రిజర్వాయర్ 2660 ఎకరాల పంట పొలాలకు నీరు అందిస్తుంది. ఈ ఆయకట్టు 267 విస్తీర్ణంలో నీటి సామర్థ్యం కూడా కలిగి ఉంది. ఈ ఏడాది పంట పొలాలకు నీళ్లు పుష్కలంగా సరిపోతాయని గ్రామస్తులు అంటున్నారు. అధిక సంఖ్యలో వర్షాలు పడడంతో ఆయకట్టు కాలువలు కూడా ప్రమాద స్థాయికి చేరుకున్నాయని గ్రామస్తులు అంటున్నారు. గత 7 సంవత్సరాల నుండి ఈ ప్రమాద స్థాయిలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు దిగువ ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రికి విన్నపం ఇవ్వడంతో వచ్చి సందర్శించి పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ ఆయకట్టు వలన తదుపరి ఇంచుమించు 3000 ఎకరాల ఆయకట్టు తడుస్తుందండి. ఇక్కడ 4-5 గ్రామాలు కూడా ఈ ఆయకట్టు వలన కూడా మంచి పంటలు పండించుకోవడం కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ గారు ఈవేళ గవర్నమెంట్ ఉంది కాబట్టి రమ్మని మేము అదే కోరి వచ్చిన తర్వాత ఇక్కడ రిజర్వాయర్ గేట్లు అయితేనేమి పూడితేనేమి అందరం మేము అందరం అడిగామండి. అడిగితే అన్నీ నేను పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సార్. నీరు మొత్తం కుడి కాలువ ఎడం కాలువ మెయిన్ గేటు కూడా లీకేజ్ అయ్యి మొత్తం నీరంతా ట్యాంకులో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుందండి లీకేజ్ వలన. దానికి కూడా 3,60,000 స్పీకర్ గారు తదుపరి ఆ మినిస్టర్ గారిని అడిగి కూడా 3,60,000 శాంక్షన్ చేయించారు. నీరు తగ్గిన తర్వాత ఈ 3 గేట్లు కూడా మరమ్మతులు చేస్తూ దాన్ని కూడా ట్యాంక్ని కూడా లోడ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు స్పీకర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయకట్టు దిగువ ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆయకట్టు దిగువ ప్రాంత రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద ఈ కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ పత్తూరు కానీ అలాగే ఇన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3,000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా ఇది చాలామందికి 3,000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్కి కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా వరకు అంత పూర్తి 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురికాలం అంటారు దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, ఒక మట్టి పోసి మరి కప్పెన్ చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతవరకు అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను.